మన కొలసీ పత్రిక ఆరంభించి 1-2 వచనాలు ఒక వారం ధ్యానం చేశాం. తర్వాత 3-4 వచనాలు పోయిన వారం మనం ధ్యానం చేశాము. ఈ వారం 5-6 వచనాలు చదువుకొని క్లుప్తంగా మనం ఆ మాటలు ధ్యానం చేద్దాం. కొలసీ పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనాలు అందరం కలిపి చదువుదాం. మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధ వలన ఆ నిరీక్షణను గూర్చి మీరు ఇంతకు ముందు వింటిరి. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాటి నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది. ప్రియులారా, ఈరోజు 5-6 వచనాల్లో నుండి మనం కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. పోయిన వారం మరి ముఖ్యమైన వ్యక్తులను చూసాము. ఈ కొలసీ పత్రికలో ఈ భాగంలో ఉన్న ముఖ్యమైన వ్యక్తులు, తర్వాత ముఖ్యమైన విషయాలు చూసాం. ఈ ముఖ్యమైన విషయాల్లో మరి కృతజ్ఞత చెల్లించడం అనేది ఎంత ప్రాముఖ్యమో మనం జ్ఞాపకం చేసుకున్నాము. తర్వాత ప్రార్థన అనేది అప్పుడప్పుడు చేసేది కాదు, అది జీవితకాలం అంతా చేస్తూ ఉండేది అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత దేవుని యొక్క పాత్రను మనం చూసాం. దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన ఏం చేస్తాడో అది మనం గమనించాం. తర్వాత క్రీస్తులో ఉన్న యూనిటీ, ఐక్యత, అది ఎలాంటిదో కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత స్తుతి చెల్లిస్తున్నాము, మీకోసం ప్రార్థన చేస్తున్నాము అని పౌలు చెప్పడం వలన వారిని ఎంకరేజ్ చేసినట్టుగా, వారిని ప్రోత్సహించినట్టుగా మనం పోయిన వారం మరి 3-4 వచనాల్లో నుండి ఆ సంగతులు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మీరు కూడా ఒకరినొకరు ప్రోత్సహించాలి అని బైబిల్లో రాయబడిన మాటలు కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ వారం మనం 5-6 వచనాల్లో నుండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం చూద్దాం. పౌలు కొలసీ సంఘానికి ఈ ఉత్తరం రాసినప్పుడు ఇందులో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెప్తూ వచ్చాడు. 5వ వచనములు అన్నాడు కదా, మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధ వలన అన్నాడు. బోధ వలన, ఏ బోధ? సువార్త సత్యమును గూర్చిన బోధ అని అన్నాడు. కనుక ఇక్కడ సువార్త అనే మాట మనం గమనిస్తూ ఉన్నాం. సువార్త అంటే ఏంటి అంటే మంచి వార్త, గుడ్ న్యూస్ అని. గ్రీకులో కూడా ఇవాంగెలియోన్ అనే పదం వాడబడి ఉంది. దాని నుంచే ఇవాంజలిజం అనేటువంటి సవార్థీకరణ అనేటువంటి పదం వచ్చింది. కనుక శుభవార్త లేక మంచి వార్త, ఇంకా చెప్పాలి అంటే దేవుని యొద్ద నుండి వచ్చిన వార్త అని చెప్తారు. కనుక దేవుని యొద్ద నుండి, పరలోకము నుండి వచ్చినటువంటి వార్తనే సువార్త అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ సువార్త అనేది దేనికి సంబంధించింది అంటే, కొరింథీయులకు రాసిన 1వ పత్రికలో పౌలు అన్నాడు కదా, సువార్త అనేది దేనికి సంబంధించిందో ఇలా చెప్పాడు. కొరింథీ 1వ పత్రిక 15వ అధ్యాయము, కొరింథీ 1వ పత్రిక 15వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారయ్యుందురు అన్నాడు. అంటే రక్షణ సువార్త అని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ సువార్త మనకేం తెచ్చిందంటే రక్షణను తెచ్చింది. ఆ సువార్తను గట్టిగా పట్టుకోవటం వలన మనకేం దొరుకుతుందంటే రక్షణ దొరుకుతుంది. అసలు ఇంతకీ ఏంటి ఆ సువార్త అంటే 3వ వచనములో చెప్పాడు, నాకీయబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఇది సువార్త.
సువార్త అంటే ఏంటి? కొన్ని సువార్త సభలు మనం చూస్తాం. సువార్త సభలు అని పెట్టి రకరకాల కథలు చెప్తూ ఉంటారు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ చెప్తూ ఉంటారు, అత్తాకోడల కథలు చెప్తూ ఉంటారు, ఇంకా ఎక్కడెక్కడియో కల్పిత కథలు చెప్తూ ఉంటారు. ఇవన్నీ సువార్త సభలు. అసలు సువార్త అంటే ఏంటంటే లేఖనముల ప్రకారం యేసుక్రీస్తు ఎలా శ్రమ పొందాడో, లేఖనముల ప్రకారం ఎలా సిలువ వేయబడ్డాడో, లేఖనముల ప్రకారం ఎలా సమాధి చేయబడ్డాడో, లేఖనముల ప్రకారం ఎలా 3వ దినాన తిరిగి లేచాడో, ఇది సువార్త. కాబట్టి ఈ సువార్త దీన్ని ఏమన్నారంటే సువార్త సత్యమును గూర్చిన బోధ అన్నారు. కొలసీ పత్రికలో పౌలు ఆ పదాలు వాడాడు. మాత్రమే కాకుండా రోమా పత్రికలో ఇంకొక మాట ఉంది. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం, సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. సువార్తలో దేవుని శక్తి ఉంది. సువార్త చెప్పడం వలన నమ్మువానికి రక్షణ కలుగు చేసే శక్తి సువార్తలో ఉంది. అది పౌలు ఈ రోమీలకు రాస్తూ ఈ మాటలు చెప్తూ వచ్చాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఇక్కడ 2 చోట్ల రోమా పత్రికలో ఇక్కడను శక్తి అనే మాట మనం చూస్తా ఉన్నాం. సువార్తలో శక్తి ఉంది, పవర్ ఉంది. ఆ పవర్ ఏంటి అంటే ట్రాన్స్ఫర్మేటివ్ పవర్ అన్నారు. ట్రాన్స్ఫర్మేటివ్ పవర్, జీవితాలను మార్చే శక్తి, హృదయాలను మార్చే శక్తి, మనస్సును మార్చే శక్తి, ప్రవర్తనను మార్చే శక్తి, వ్యక్తులను మార్చే శక్తి సువార్తలో ఉంది. కనుక సువార్త విన్నవారు, క్రీస్తు యొక్క శిలువ మరణ పునరుద్ధానాలకు సంబంధించిన సువార్త విన్నవారు, వారి జీవితాలు మార్చబడ్డాయి. దొంగలు మారిపోయారు, వ్యభిచారులు మారారు, ద్రోహులు మారిపోయారు, అనేక మంది జీవితాలు మార్చబడ్డాయి. సువార్తలో శక్తి ఉన్నది అని చెప్తూ వచ్చారు. ఈ సువార్త సత్యమును గూర్చిన బోధ కొలసీలు కూడా విన్నారు. కనుక సువార్త సత్యమును గూర్చిన బోధ అన్నాడు. మన కొలసీ పత్రిక 1వ అధ్యాయంలో మరలా గమనించినప్పుడు సువార్త సత్యమును గూర్చిన బోధ వలన అనే మాట వాడాడు. సువార్త సత్యం అంటే సువార్త సత్యము, సత్య సువార్త, గాస్పల్ ట్రూత్, ట్రూత్ గాస్పల్, 2 ఒకటే. సువార్త సత్యము అన్న సత్య సువార్త అన్న 2 ఒకటే. కాకపోతే దాన్ని తర్జుమా చేయటంలో ఇలాగా సువార్త సత్యము అన్నారు. కానీ మనం తేలిక అర్థం చేసుకోవడానికి సత్య సువార్త అనే పదం మనకు బాగా ఉపయోగపడుతుంది. సత్య సువార్త, సత్య సువార్త అన్నప్పుడు అసత్య సువార్త కూడా ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. సత్య సువార్త అన్నప్పుడు అసత్య సువార్త కూడా ఉంది. సత్య సువార్త వ్యక్తులను మార్చగలిగిన శక్తి కలిగింది. అసత్య సువార్తలో కూడా మార్చే శక్తి ఉంది, కానీ అది ఏ మార్పు అంటే సత్యము నుండి అసత్యములోనికి వెళ్ళే మార్పు. అది అలాంటి దాన్ని అసత్య సువార్త అన్నారు. ఈ అసత్య సువార్త ఎక్కడ ప్రకటింపబడుతుంది అని అంటే, ఎక్కడైతే సత్య సువార్త ప్రకటింపబడి ఎక్కడైతే ప్రభుని అంగీకరించిన దేవుని పిల్లలు ఉన్నారో వారి మధ్యనే సాతానుడు ఏం చేశాడంటే మరలా అసత్య సువార్తతో కొంతమంది వ్యక్తులను వారి మధ్యకి పంపించాడు. దాన్ని పౌలు భక్తుడు గలతీ పత్రికలో ఇలా చెప్పాడు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం నుండి, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకి, మాట గమనించండి,
భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది అన్నాడు. గలతీయులు ఒకప్పుడు అన్యులుగా ఉన్నవారు. వారు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించి ధన్యులుగా చేయబడ్డారు. ఒకప్పుడు మనమందరం అన్యులమే, మన పూర్వీకులందరూ అన్యులే. కానీ సువార్త సత్యము వలన మనమందరం ధన్యులుగా చేయబడ్డాం, ఆయన అంగీకరించడం వలన. అలాగా గలతీయులు కూడా సువార్త సత్యాన్ని విని ధన్యులుగా చేయబడ్డారు. వారికి సువార్త ప్రకటింపబడి ఎప్పుడైతే మారారు అని సమాచారం కొంతమంది యూదులకు వినబడిందో, ఆ కపట యూదులు గలతీయుల మధ్యకి వెళ్ళి వీళ్ళకి భిన్నమైన సువార్త చెప్పారు. ఆ భిన్నమైన సువార్త ఏంటి? వేరే ఏమీ కాదు. భిన్నమైన సువార్త అంటే వీళ్ళు చెప్పిన సత్య సువార్త ఏమో విశ్వాసము ద్వారా ఉచితముగా రక్షణ, కృపచేతని రక్షణ, ఉచితముగా రక్షణ. దాని గురించి నువ్వు వెల చెల్లించాల్సిన అవసరం లేదు, పాప పరిహార పత్రాలు కొనాల్సిన అవసరం లేదు, ఉపవాసాలు ఉండాల్సిన అవసరం లేదు, యజ్ఞాలు యాగాలు చేయాల్సిన అవసరం లేదు, దానాలు ధర్మాలు చేయాల్సిన అవసరం లేదు. నువ్వు నమ్మితే రక్షణ, ఉచితముగా రక్షణ, కృప ద్వారా రక్షణ. ఇది సువార్త సత్యమును గూర్చిన బోధ. ఇలా చెప్పి వాళ్ళందరికీ సువార్త బోధించారు. మీరు తెల్లబట్టలే కట్టుకోవాల్సిన అవసరం లేదు, పేరు మారాల్సిన అవసరం లేదు, మీరు నమ్మండి, మీరు రక్షింపబడతారు. అయితే తర్వాత భిన్నమైన సువార్త ఎలా ప్రకటింపబడిందో తెలుసా? కొంతమంది కపట యూదులు వారి మధ్యకు వెళ్ళి, మీరు విశ్వాసము ద్వారా అన్నారు కదా, విశ్వాసం ఒక్కటి చాలదు, క్రియలు కూడా కావాలి. ఏంటా క్రియలు? విశ్రాంతి దినాన్ని పాటించాలి, ఆదివారం కాదు శనివారం. అలానే వచ్చింది సెవెంత్ డే అడ్వెంటిస్ట్ మిషన్ అని. సెవెంత్ డే అడ్వెంటిస్టులు అనేవాళ్ళు అలానే వచ్చారు. కనుక ఆదివారం కాదు శనివారం పాటించాలి, అది విశ్రాంతి దినం అన్నారు. అంత మాత్రమే కాదు, పస్కాను ఆచరించాలి అన్నారు. పాత నిబంధనలోని కొన్ని పద్ధతులు ఆచరించాలి అన్నారు. అక్కడి నుంచే పస్కా పండుగలు, గుడారాల పండుగలు. అంటే ఈ గుడారాల పండుగల గురించి నేను చెప్పట్లేదు లేండి, మామూలుగా చెప్తున్నాను. ఇవన్నీ పాత నిబంధనలో ఉన్న వీటిని మనం పాటించాలి, అప్పుడు మాత్రమే మీకు రక్షణ, లేతే లేదు అని అన్నారు. దాన్ని భిన్నమైన సువార్త అన్నాడు. ఈ భిన్నమైన సువార్త తట్టుకు చాలా త్వరగా తిరిగిపోయారట. దానిలో కూడా శక్తి ఉన్నదని నాకు నేను చెప్పాను. మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అంటే పౌలుడే ఆశ్చర్యపరిచిన సంఘటన. 7వ వచనం, అది మరి ఒక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మల్ని కలవరపరుచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూతైనను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడగును గాక అన్నాడు. ఇంత గట్టి మాట పౌలు వేరే విషయాన్ని గురించి ఎప్పుడు మాట్లాడలేదు. శాపగ్రస్తుడగును గాక అనే మాట అది భిన్నమైన సువార్త విషయంలోనే మాట్లాడాడు. కాబట్టి సత్య సువార్త ప్రకటింపబడిన కాడ భిన్నమైన సువార్తలు ప్రకటించే వారు కూడా ఉంటారు. చాలా జాగ్రత్త. ఒకసారి ఒక ఆయన చాలా కాలం క్రితం నేను రక్షింపబడ్డ తొలి దినాల్లో వచ్చి నాతో మాట్లాడుతూ, యేసు అంటే రక్షణ ఉండదు, యెషువా అంటే రక్షణ ఉంటుంది, హీబ్రూలో ఆయన్ని యెషువా మెస్సియా అన్నారు, కనుక యెషువా నామములోనే రక్షణ ఉన్నది, యేసు నామము కాదు అని చెప్పుకొచ్చాడు. నేను ఒక మాట అన్నాను, మా ఊర్లో సువార్త ఇంకా నమ్మని వాళ్ళు చాలామంది ఉన్నారండి, వాళ్ళ దగ్గరకు వచ్చి వెళ్ళి చెప్పొచ్చు కదా, నమ్మిన వాళ్ళ దగ్గరికే ఎందుకు అన్నాను. దానికి జవాబు చెప్పలేదు. ఇప్పుడు నమ్మని వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి చెప్పమానండి, యెషువా నామంలో నమ్మనండి. ముస్లింల దగ్గరికి వెళ్ళో లేకపోతే ఇంకొకరి దగ్గరికి వెళ్ళో, ఇంకా నామినల్ క్రిస్టియన్స్ చాలామంది ఉన్నారు, అసలు గుడికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, బడికి వెళ్ళిన వాళ్ళు, ప్రార్థనకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి చెప్పు, వాళ్ళని నమ్మించు. వాళ్ళు కాదంట,
ఎవరు చర్చికి వెళ్తారో వాళ్ళ దగ్గరికి, ఇంకెవరన్నా ఉన్నారా చర్చికి వెళ్ళే వాళ్ళని అడుగుతున్నాడు వాళ్ళని చెడగొట్టడానికి. ఇలా వాళ్ళు ఇల్లు తిరుగుతారని కూడా బైబిల్లో ఉంది. వారు ఇల్లు తిరుగుతారు, చర్చిలకు వెళ్ళే వాళ్ళనే పట్టుకుంటారు, భిన్నమైన సువార్త చెప్తారు. కాబట్టి అలాంటి వారిని ఇంట్లోకి రానియొద్దని బైబిల్ చెప్తుంది. వారికి వందనాలు కూడా చెప్పొద్దని చెప్పాడు యోహాను రాసిన పత్రికలో కదా. వారికి వందనాలు కూడా చెప్పొద్దు, శుభాలని చెప్పొద్దు, వారి ఇంటికి రానియొద్దు, అలాంటి భిన్నమైన సువార్త చెప్పేవారిని అని కూడా చెప్పాడు. కాబట్టి మన తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి వారు చాలామంది తిరుగుతూ ఉన్నారు. కొంతమంది యెహోవా సాక్షులు అనే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా వస్తారు వెళ్ళినప్పటి. వాళ్ళు అందమైనటువంటి రంగురంగుల కరపత్రికలు ఇస్తారు. వాళ్ళు ల్యాప్టాప్లోనో లేకపోతే ట్యాబ్లోనో చక్కటి వీడియోలు చూపిస్తారు, చాలా అందంగా ఉంటాయి వీడియోలు, సృష్టిని గురించి, ఆదికాండాన్ని గురించి, దేవుని గురించి. కానీ చివరికి వాళ్ళు యేసు ప్రభు దేవుడు కాదు అని చెప్తారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్తారు అంటే, ఎక్కడైతే సత్య సువార్త ప్రకటింపబడిందో అక్కడికి వెళ్ళి వారు భిన్నమైన సువార్త ప్రకటిస్తారు. ఇంకా చెప్పాడు, పౌలు అన్నాడు కదా, వారు కలవరపరుచువారు అన్నాడు. అంటే ఇప్పటి వరకు వాళ్ళు ఏ క్రమంలో ఎదుగుతున్నారో దాన్ని డిస్టర్బ్ చేస్తారు, వాళ్ళు కలవరపరుస్తారు. కలవరపరుచువారు అనే పదాన్ని కూడా వారి గురించి వాడాడు. కనుక ఇప్పుడు అబద్ధ బోధలు, భిన్నమైన సువార్తలు లోకంలో విస్తారంగా వచ్చేసినాయి. లోకంలో ఎన్నో మతాలు ఉన్నాయి, కానీ క్రైస్తవ్యం మీద జరిగినంత దాడి, దీనికి సంబంధించిన భిన్నమైన అబద్ధ బోధలు ఏ మతానికి లేవు. ఇన్ని మీరు 100 రూపాయల నోటు చూశారు, 99 రూపాయల నోటు చూశారు ఎవరైనా? ఎందుకు చూడడం? మనం ఒరిజినల్ ఉండదు కాబట్టి ఫేక్ కూడా ఉండదు. ఇప్పుడు 100 రూపాయలు ఒరిజినల్ ఉంది, అందుకని 100 రూపాయలు డూప్లికేట్ కూడా ఉంటుంది. 500 ఒరిజినల్ ఉంది, 500 డూప్లికేట్ కూడా ఉంది. 99 డూప్లికేట్ ఎందుకు లేవు అంటే ఒరిజినల్ లేదు కాబట్టి. అంటే ఒరిజినల్ ఉంది అని అంటే దానికి డూప్లికేట్లు కూడా ఉంటాయి అని అర్థం, ఫేక్ నోట్లు కూడా ఉంటాయి అని అర్థం. అలాగా ఇది సత్య సువార్త కనుక దీనికి భిన్నమైనటువంటి సువార్తలు కూడా చాలా ఉన్నాయి. కొంతమంది అడుగుతారు, మీ క్రైస్తవ్యంలోనే ఇన్ని రకాల బోధలు ఎందుకు వచ్చినాయి, మిగతా వాటిలో లేవు కదా అని అంటే దానికి జవాబు అదే, ఇది సత్యము కనుక అసత్యమైనవి చాలా వచ్చినాయి. ఒరిజినల్ నోట్ ఉంటే వాటికి ఫేక్ నోట్లు కూడా ఉంటాయి. ఒరిజినల్ కానప్పుడు ఫేక్ నోట్లు ఎందుకు వస్తాయి? అలాగే ఇది ఒరిజినల్ సత్య సువార్త కాబట్టి అసత్య సువార్తలు, భిన్నమైన సువార్తలు కూడా చాలా వచ్చి వీటిని కలవరపరచడానికి సాతానుడు వాటిని తీసుకొచ్చాడు. కానీ కొలసీ సంఘానికి పౌలు రాస్తూ చక్కటి మాటలు ఇలా చెప్తూ వచ్చాడు. ఏమన్నాడు? సువార్త సత్యమును గూర్చిన బోధ వలన, అంటే సత్య సువార్తను గూర్చిన బోధ. ఈ సత్య సువార్తను గూర్చిన బోధ నిరీక్షణను కలుగు చేస్తుంది. ఆ నిరీక్షణ మనకి ఎక్కడున్నది? 3వ వచనం, పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ. కాబట్టి సత్య సువార్తను గూర్చిన బోధ మనకు నిరీక్షణను కలుగు చేస్తుంది. పౌలు అన్నాడు కదా, ఈ సత్య సువార్తను గూర్చిన బోధ మీ దగ్గరకు వచ్చింది అన్నాడు. ఈ సత్య సువార్తను గూర్చిన బోధ మీ దగ్గరకు వచ్చింది, కొలసీల దగ్గరకు వచ్చింది. ఎలా వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడ ఆరంభమైంది అంటే, హెబ్రీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయములో హెబ్రీ గ్రంథకర్త ఈ మాట చెప్పాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకొందుము? అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత. ఈ మాట గమనించండి, ఎక్కడ ఆరంభమైందో, ఎలా ఆరంభమైందో మనం చూస్తాం. ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచిక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను
వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను అన్నాడు. కనుక ఈ సువార్త, ఈ రక్షణ సువార్త ప్రభువు బోధించుట చేత ఆరంభమైంది అన్నాడు. ప్రభు బోధించుడి చేత ఆరంభమైంది. ప్రభు ఏమని బోధించాడు? మార్క్స్ వార్త 1వ అధ్యాయము 14-15 వచనాలు. యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చాడు. ఆయన సువార్త ప్రకటించడముతో ఆరంభమైంది. యేసు ప్రభు ఈ సువార్త సత్యాన్ని ఆరంభించిన వాడు ఆయనే. ఏమని ఆరంభించాడు? కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించింది, మారు మనసు పొందండి అని ఆరంభించాడు. మారు మనసును పొందండి అన్నాడు. కనుక ఈ సువార్త దేనికి సంబంధించింది అని అంటే మార్పుకు సంబంధించింది, మనస్సుకు సంబంధించింది, మారు మనసుకు సంబంధించింది కదా. అంతేగాని మతం మారడం కాదు. చాలామంది మతం మారడం అనేటువంటి మాటలు వాడుతూ ఉన్నారు. కనుక బియ్యం ఇచ్చి డబ్బులు ఇచ్చి మతం మారుస్తున్నారు క్రైస్తవులు పేదల్ని అని అన్నారు. నిన్నటి దినాన నేను వేరే చోట ఉన్నప్పుడు ఒక పెద్ద ఆయన ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ, ఒరే నాయన, ఇక్కడేమో మతం మారుస్తున్నారు అంటున్నారు కదా, మరి అమెరికా, కెనడా, ఇంగ్లాండు మనోళ్ళందరూ పోయారు కదా ఇక్కడి నుంచి, మరి కోట్లు సంపాదిస్తున్నారు, అమెరికాలో కూడా మరి పేదలు ఉన్నారు కదరా, మరి ఎవరికైనా మీరు కూడా పెట్టి మీరు కూడా మార్చవచ్చు కదా. ఫోన్లో అడుగుతున్నాడు. అమెరికాలో లేరా, నిగ్రో వారు లేరా, పేదలు లేరా అక్కడ? మరి మీరు కూడా అక్కడ ఇచ్చి మీరు కూడా మతం మార్చి హిందువులుగా మార్చవచ్చు కదరా నాయన మీరు కూడా. ఫోన్లో అడుగుతున్నాడు ఆయన, ఎవరినో అడుగుతున్నాడు. అంటే డబ్బులు ఇస్తే ఫుడ్ పెడితే మతం మారుతారా? ఆ మార్పు నిజమైందేనా? అలాంటి వారు దేవురాజ్యానికి వెళతారా అంటే కానే కాదు. ఇప్పుడు బియ్యం ఇచ్చి డబ్బులు ఇచ్చి మతం మారుస్తున్నారు అనేది ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పనా? దీనికి మూలం ఎక్కడానంటే 19వ శతాబ్దంలో బాగా కరువు ఉన్నటువంటి కాలంలో, పనులు లేనప్పుడు ఒంగోలు ప్రాంతంలో క్లౌ దొరగారని ఆయన ప్రాంతానికి వచ్చి సువార్త చెప్తున్నాడు. ఆ టైంలో అక్కడ బాగా కరువు ఉండడం, తినడానికి తిండి లేకపోవడం, పేదలు అలమటించిపోవడం, కనీసం నోకు కూడా దొరకపోవడం, చివరికి వారికి తిండి ఏంటి అంటే గేదెలను మేపడానికి కూలికి కుదుర్చుకొని వారు ఆసాములు ఏం చేసేవాళ్ళంటే బాగా ధనికులు పేదల్ని గేదెలు మేపడం కొరకు నియమించుకొని గేదె వేసిన పేడ వీళ్ళకి కూలిగా ఇచ్చేవాళ్ళు. అది ఎందుకు అని అంటే అవి జొన్నలు తినేవి. పేడ వేసినప్పుడు జొన్నలు పేడలో వచ్చేవి. కనుక ఆ పేడ తీసుకెళ్ళి ఏం చేసేవాళ్ళంటే గంప లాంటి దాంట్లో వేసి నీళ్లు పోసి దాన్ని మొత్తం కదిలించగా పేడంతా కూడా నీళ్ళలో కలిసి కింద కరిగిపోగా జొన్నలు మిగిలేవి. జొన్నల్ని ఆరబెట్టి వాటిని తర్వాత బాగా దంచి ఆ తర్వాత వాటిని వండుకు తినేవాళ్ళు, జొన్నను తినేవాళ్ళు. నిజంగా చెప్తున్నా జరిగిన విషయాలు. ఆహారం లేని కాలం, ఏది దొరికితే తిందామనుకున్న కాలం అది. అలాంటి కరువున్న కాలం. ఆ టైంలో క్లౌదొర గారు మరి బ్రిటిష్ వాళ్ళతో మిగతా వాళ్ళతో మాట్లాడి ఆయన ఏం చేశాడంటే కాలువలు త్రవించేటువంటి ఒక పనిని ఆయన మరి కాటన్ దొరగారితో కూడా ఆయన కలిసి, కాటన్ దొరగారు ఆయన ఇంజనీర్గా వచ్చాడు, సివిల్ ఇంజనీర్గా, ఆయనతో మాట్లాడి ఈ కాలువలు త్రవించే ఒక పని పెట్టించాడు. పెట్టి ఈ కాలువలు త్రవినప్పుడు వారికి ఏంటి జీతం అంటే పనికి ఆహార పథకం. ఇక అదే జీతం వాళ్ళకి. ఈరోజు ఇంత పని చేయండి, ఇంత ఆహారం తీసుకెళ్ళిపోండి. వాళ్ళకి గోధుమలు కానీ జొన్నలు కానీ, ఇంకా ఖరీదైన ఫుడ్ ఏంటంటే రైస్. అది అప్పట్లో రైస్ అన్నం తిన్నారంటే, తెల్లన్నం తిన్నారంటే అది వాళ్ళు ధనికులని అర్థం. ఆ రోజుల్లో జొన్న అన్నమే ఎక్కువ మంది తినేది. ఇప్పుడేమో పేదలందరూ కూడా రైస్ తింటున్నారు, ధనికులేమో
అంతే రివర్స్ అయిపోయింది. అప్పుడు కొర్రలు జొన్నలు అవన్నీ కూడా పేదలు తినేవాళ్ళు, ధనికులేమో రైస్ తినేవాళ్ళు. ఇప్పుడేమో రివర్స్ అయిపోయింది. కనుక ఆ క్లౌ దొరగారు వాళ్ళకి వీటితో పాటు అప్పుడప్పుడు రైస్ కూడా ఇచ్చేవాడు, బియ్యం ఇచ్చేవాడు. వాళ్ళు ఏం చేశారంటే కొంతకాలం తర్వాత క్లౌ దొరగారు చూపిన ఈ ప్రేమను బట్టి తర్వాత వీళ్ళు చెప్తున్న సువార్త విని వాళ్ళు యేసుప్రభుని నమ్ముకోవడం జరిగింది. విన్నారు, మార్పు చెందారు. విన్న వాళ్ళందరూ మారలేదు, కొంతమంది మారారు. కానీ ఏమని దాన్ని పుకారు చేశారో తెలుసా? బీవిస్తే మారతారు వీళ్ళు అని పుకారు చేశారు. దాన్ని అలా పుకారు చేశారు. అందుకని బీవి ఇచ్చినందుకు, డబ్బులు ఇచ్చినందుకు వీళ్ళు మతం మారుతారు అని ఆ పుకారు అక్కడి నుంచి తీసుకొచ్చారు. కానీ వాస్తవంగా వాటి వలన ఎవరు మారరు. సువార్త విన్నారు, వాళ్ళు ప్రభుని అంగీకరించారు. అందులో కూడా అందరూ మారలేదు, కొంతమంది మారారు. కాబట్టి ఇలాగూ సువార్త అనేది అది మనస్సుకు సంబంధించింది, అంతేగాని అది ఏదో బాహ్య సంబంధమైన ఆచారాలకో మతానికో సంబంధించింది కాదు. కాబట్టి యేసు ప్రభు మీరు మారు మనసు పొందండి అని చెప్పాడు. కనుక మరి మారు మనసు లేకుండా పేరు మారినంత మాత్రాన పరలోకానికి వెళ్ళరు. మారు మనసు లేకుండా బాప్తిస్మం పొందినంత మాత్రాన పరలోకానికి వెళ్ళరు. కొంతమంది రక్షింపబడ్డారా అంటే పడలేదు. ఇంకా ఎందుకు పడలేదు అంటే కాల్లో పడలేదు. ఇంకా కాలంలో పడటం అంటే బాప్తిస్మం పొందలేదు. అంటే రక్షింపబడ్డం అంటే ఏంటి? వాళ్ళ ఉద్దేశం బాప్తిస్మం పొందడం అని. బాప్తిస్మం పొందడం కాదు. రక్షింపబడ్డం అంటే మారు మనసు పొందడం, పాపాలు ఒప్పుకోవడం, ప్రభు క్షమించాడన్న నిశ్చయితను కలిగి ఉండడం, ఆ తర్వాత బాప్తిస్మం. ఒకవేళ నువ్వు బాప్తిస్మం పొందకపోయినా, కుదరక లేక అనానుకూల పరిస్థితుల వల్ల, లేక నాబోటి వాడు ఈగిపోయినా, లేక ఏదైనా ఆలస్యమైనా, నువ్వు మారు మనసు పొందిన వ్యక్తివైతే నువ్వు చనిపోయినా దేవుడు రాకడొచ్చినా నువ్వు పరలోకానికి వెళ్తావు. కానీ మారు మనసు లేకుండా పెద్ద పాస్టర్ గారు ఇచ్చిన బాప్తిసం అయినా సరే పరలోకానికి వెళ్ళవు. కాబట్టి మారు మనసు పొందకపోతే నువ్వు రక్షింపబడవు. మారు మనసు పొందడమే రక్షణ. యేసు ప్రభు ప్రారంభించారు. అది మారు మనసు పొంది సువార్త నమ్ముడి అని ఆరంభించడంతో అది ప్రారంభమైంది. తర్వాత ఆయన చెప్పడమే కాదు, ఆయన తన శిష్యులతో కూడా ఈ మాట చెప్పాడు. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని అన్నాడు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు. కనుక కొంతమంది మా వీధుల్లో చెప్పొద్దు అనేవాళ్ళు ఉన్నారు, మా ప్రాంతంలో చెప్పొద్దు అనేవాళ్ళు ఉన్నారు, మా గ్రామానికి రావద్దు అనేవాళ్ళు ఉన్నారు. ప్రభు ఏం చెప్పారో తెలుసా? ఎవరైనా సరే మిమ్మల్ని అంగీకరించకపోతే, మిమ్మల్ని తృణీకరిస్తే మీ పాద ధూళి దులిపి వేరే ప్రాంతానికి వెళ్ళి సువార్త చెప్పండి. ఆయన అదే అన్నాడు, మీరు వెళ్ళండి, ఎవరైనా మా వీధిలోనికి రావద్దు, మా గ్రామానికి రావద్దు అని అంటే మీ పాదధూళి దులిపి మీరు వేరే ప్రాంతానికి వెళ్ళిపోండి, మీరు అలాగూ సువార్త చెప్పండి. కనుక మీరు సర్వలోకానికి వెళ్ళాలి, సర్వ సృష్టికి సువార్త చెప్పాలి అని చెప్పాడు. అలాగా అపోస్తులు ఈ సువార్త ప్రకటిస్తూ వచ్చారు. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 4వ వచనములో, కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేశారు. అంతకుముందు సౌలు వలన వాళ్ళు హింసింపబడ్డారు, చెదిరిపోయారు. చెదిరిపోయిన వారు సువార్త ప్రకటించారు. అంటే ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు చేసే పని ఏంటంటే సువార్త ప్రకటించడం. 12వ వచనం. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారు అతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మం పొందిరి అని అన్నాడు. ఆ తరువాత 25వ వచనం. అంతటా వారు సాక్ష్యమిచ్చుచు ప్రభు వాక్యము బోధించి యెరూషలేమునకు తిరిగి వెళ్ళుచు సమరయుల అనేక గ్రామములలో సువార్త ప్రకటించారు. అనేక గ్రామాల్లో ప్రకటించారు. 35వ వచనం. అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త
ప్రకటించాను. 40వ వచనం. అయితే ఫిలిప్పు అజోతులో కనబడెను. అక్కడి నుండి కైసరేకు వచ్చు వరకు అతడు పట్టణములన్నిటిలో సంచరించుచు సువార్త ప్రకటించుచు వచ్చాను అన్నాడు. ఇంతకీ ఏమని ప్రకటించాడు అంటే దానికి కూడా మనం చూస్తాం. ఇందాక యేసు ప్రభు ఏమో మీరు మారు మనసు పొందండి అని ప్రకటించాడు. వీళ్ళు ఏమని ప్రకటించారు? దానితో పాటు ఇంకేమని ప్రకటించారో తెలుసా? 14వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము 15వ వచనం. అయ్యలారా, మీరెందుకు ఇలాగూ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావము వంటి స్వభావము గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉన్న సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలెనని మీకు సువార్త ప్రకటిస్తున్నాం. సువార్త అంటే ఏంటో తెలుసా? జీవము గల దేవుని వైపు తిరగండి, మీరు మారు మనసు పొందండి, మీరు జీవము గల దేవుని వైపు తిరగండి. ఇది సువార్త. కాబట్టి జీవము గల దేవుడు ఎవరు అని మనం వారిని ప్రశ్నించి సువార్త చెప్పడానికి అవకాశం ఉంది. జీవము గల దేవుడు అంటే ఎలా ఉంటాడు అని కూడా అడగవచ్చు, అని కూడా సువార్త చెప్పవచ్చు. కాబట్టి సువార్త చెప్పడానికి చాలా మార్గాలు ఉంటాయి. ఏది చెప్పినా చివరికి అది ప్రభుని గురించిన సువార్త అయి ఉండాలి. నేను రక్షింపడ్డ తొలి దినాలు ఒకసారి బాపట్ల వైపు నుండి నేను బస్సులో వస్తూ ఉండగా నా ప్రక్కనే బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన ఒక యవనస్తుడు కూర్చున్నాడు. సరే మాట్లాడుతూ ఏం చదువుతున్నావు అంటే బీటెక్ చదువుతున్నా అన్నాడు. తర్వాత ఏం చేస్తావు అంటే ఎంటెక్ చేస్తా అన్నాడు. తర్వాత ఏం చేస్తావు అన్నా. ఉద్యోగం చేస్తాను అన్నాడు. తర్వాత అన్న నవ్వాడంటే పెళ్లి చేసుకుంటానన్నాను. ముసిముసి నవ్వులు నవ్వాడంటే అర్థమైంది పెళ్ళి అయింది. ఆ తర్వాత అన్నాను ఇంకేముంది, ఒకళ్ళిద్దరు పిల్లలు పుడతారు అన్నారు. తర్వాత అన్న ఉద్యోగం చేస్తూ పిల్లల్ని పెద్దవాళ్ళు చేస్తాం అన్నాడు. తర్వాత అన్న వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తాం. తర్వాత వాళ్ళకి పిల్లలు పుడతారు అని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత నేను రిటైర్డ్ అయిపోతాను అన్నాడు. ఆ తర్వాత ముసలోడిని అవుతాను అన్నాడు. తర్వాత ఇంకేమో చచ్చిపోతాను అన్నాడు. ఆ తర్వాత దానికి చెప్పలేదు జవాబు. నేను చెప్తాను వినన్న. మరణం తర్వాత జీవితం అనేది ఉంది, దాన్ని నిత్య జీవము అన్నారు. దాని గురించి బైబిల్ యేసుప్రభు చెప్పాడు. ఆ నిత్య జీవ సువార్తనే యేసుప్రభు భూమి మీదకి తీసుకొచ్చాడు. ఆడికి ఎలా వెళ్ళాలో మనకు తెలియదు, ఆయన చూపించడానికే వచ్చాడు ఆయన అని కొంత సువార్త చెప్పడానికి అది నాకు అవకాశం కలిగించింది. కాబట్టి మనం సువార్త చెప్పడానికి చాలా మార్గాలు ఉంటాయి కనుక మనం ప్రశ్నించి వాళ్ళ వైపు నుంచి వచ్చే జవాబు నుండి కూడా మనం సువార్త చెప్పొచ్చు. అలాగా మరి జీవము గల దేవుని వైపు తిరగాలి అని మీకు సువార్త ప్రకటించుచున్నాము అని అంటారు. అన్నాక ఇలాగ వారు సువార్త ప్రకటించారు. రోమాపత్రిక 15వ అధ్యాయం 19వ వచనంలో యెరూషలేము మొదలుకొని చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా వాళ్ళు సువార్త ప్రకటించారు. తర్వాత 15వ అధ్యాయము 21వ వచనం మెరుగని చోట్ల కూడా సువార్త ప్రకటించారు. ఇలా ప్రకటించాక సువార్తకు లోబడిని వారు ఉన్నారు కదా. ఈ దినాల్లో కూడా చాలా మంది యేసు ప్రభు యొక్క సువార్తను వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు, తృణీకరించే వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ గురించి ఏంటి? క్రైస్తవ కుటుంబాల్లో పుట్టి పెరిగామని చెప్పుకుని కూడా మారుమనసు పొందకుండా సువార్త నిరాకరించే వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎవరైనా సరే సువార్తకు అవిధేయులైతే వాళ్ళ పరిస్థితి ఏంటి అని అంటే తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6 నుండి 8 వచనాలు. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనబరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై దేవునిని ఎరుగని వారికిని మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయమే. సువార్త అంగీకరించని వారికి ప్రతిదండన ఉంది. సువార్త నిరాకరించి మిమ్మల్ని శ్రమ పెట్టే వారికి శ్రమ ఉంది. ఆ దినం కూడా ఉంది, దాన్ని రెండో రాకడ అని అన్నాం. కాబట్టి మన బాధ్యత ఏంటంటే మనం సువార్త ప్రకటించడం. కనుక ఆ సువార్త ప్రకటిస్తూ ఆ సువార్త ఎక్కడి దాకా తీసుకెళ్లారు అంటే కొలస్సీ ప్రాంతానికి వెళ్ళారు. సువార్త అనేది వ్యక్తుల ద్వారా అందించబడేది కనుక ప్రకటించువారు లేని ఎడల సువార్త ఎలా ప్రకటింపబడుతుంది అన్నాడు కదా అపోస్తలుడైన పౌలు. ప్రకటించువారు లేకపోతే ఎలా ప్రకటింపబడుతుంది?
ప్రకటింపబడకపోతే ఎలా వింటారు? వినకపోతే ఎలా విశ్వసిస్తారు? విశ్వసించకపోతే ఎలా రక్షణ కలుగుతుంది? కానీ ఈ దినాల్లో మనుషులు సువార్త ప్రకటించడం అనేది తక్కువైపోయింది. మన ప్రక్కనున్న వారికి, మన ఇంట్లో ఉన్న వారికి కూడా, మన ఇరుగు పొరుగు వారికి, పనిచేసే చోట్ల కూడా సువార్త చెప్పడం అనేది మన బాధ్యత అయి ఉండగా మనము చాలాసార్లు మౌనంగా ఉంటూ సువార్త చెప్పకుండా వచ్చేస్తా ఉన్నాం. ఎవరికో భయపడి, దేనికో భయపడి, ఏ కారణాలను బట్టి మనం సువార్త చెప్పకుండా మౌనంగా ఉంటా ఉన్నాం చాలాసార్లు. పౌలు అన్నాడు కదా, అయ్యో సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ. వారు సువార్తని తీసుకొని వెళ్ళారు. అందుకని కొలసీ పత్రికలో పౌలు అన్నాడు కదా, సువార్త సత్యమును గూర్చిన బోధ. ఇది ఎలా వెళ్ళింది వారి దగ్గరికి అంటే, మీ వద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధ అన్నాడు. వారి దగ్గరికి ఎలా వెళ్ళింది అంటే వ్యక్తుల ద్వారా వెళ్ళింది. అంటే పౌలు చెప్పాడంటే పౌలు కాదు, పౌలు ద్వారా రక్షింపబడ్డ వారి ద్వారా వెళ్ళింది. పౌలు కొలసీ పత్రిక 2వ అధ్యాయంలో ఈ మాటలు వాడాడు. కొలసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనములో, మీ కొరకును లవొదికయ వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారి అందరి కొరకు అన్నాడు. నా ముఖము చూడని వారు కొలసీ వారు, లవొదికయ వారు, ఇంకా కొంతమంది ఉన్నారు. అంటే పౌలే చెప్పలేదు. అన్ని ప్రాంతాల్లో పౌలు ద్వారా రక్షింపబడ్డ వాళ్ళు వెళ్ళి చెప్పారు. అలాగూ రక్షింపబడ్డారు కొలసీ సంఘం. కాబట్టి వాళ్ళలో ఎపఫ్రా అనే వ్యక్తి కూడా ఉన్నాడు. ఆయన గురించి 7వ వచనములో చెప్పాడు, 1వ అధ్యాయంలో, ఎపఫ్రాను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకొంటిరి అన్నాడు. విన్నారు, నేర్చుకున్నారు. కనుక వినడము, నేర్చుకోవడం అనేది పౌలు ద్వారా రక్షింపబడ్డ కొంతమంది వ్యక్తుల ద్వారా కొలసీ సంఘములో జరిగినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అలాగ సువార్త వెళ్ళింది. వారు సువార్త సత్యమును గూర్చిన బోధ విన్నారు. దానివల్ల వారికి నిరీక్షణ కలిగింది అనే విషయాన్ని పౌలు రాశాడు. తర్వాత 6వ వచనములో 1వ అధ్యాయంలో అన్నాడు కదా, ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాటి నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది. లోకములో ఫలించి వ్యాపిస్తూ ఉంది, మీలో కూడా ఫలించి వ్యాపిస్తూ ఉంది. ఈ సువార్త లోకములో ఫలించి వ్యాపిస్తూ ఉంది, మీలో కూడా ఫలించి వ్యాపిస్తూ ఉంది అనే మాటలు వాడాడు. కనుక ఎంతమంది అడ్డగించినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా సువార్తను ఆపడం అనేది ఎవరి వల్ల కాదు. పౌలు ఒక మాట అన్నాడు, మేము బంధింపబడినను క్రీస్తు సువార్త బంధింపబడి ఉండలేదు. మేము బంధింపబడ్డాం, కానీ క్రీస్తు సువార్త బంధింపబడలేదు. పౌలు అన్నాడు, ఎవరు దాన్ని ఆపలేరు. ఏ చట్టాలు ఆపలేవు. ఏ రాజ్యాంగాల్ని మార్పు చేసినా సరే సువార్తను ఆపడం అనేది ఎవరి వల్ల కాదు. ఇంకో రకంగా చెప్పాలంటే హింసలు, ఇంకా మరి మణిపూర్ లాంటి ప్రాంతాల్లో జరిగిన క్రైస్తవుల మీద దాడులు ఎన్ని జరిగినా బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? గోధుమ గింజ భూమిలో పడి చనిపోతే అది విస్తారముగా ఫలించింది. ఒక స్టెఫను చనిపోయాడు, సౌలు లాంటి వాడు మారాడు. అలాగా సువార్త ఎక్కడైతే ఆటంకాలు ఏర్పడతాయో అక్కడ అధికంగా ఇంకా ప్రకటింపబడుతుంది సమయం వచ్చినప్పుడు. కాబట్టి ఇది లోకంలో ఫలిస్తూ ఉంది, వ్యాపిస్తూ ఉంది. మాత్రమే కాదు, మీలో కూడా ఫలించి వ్యాపిస్తూ ఉన్నది అని అన్నాడు. కనుక సువార్త అనేది సార్వత్రికమైనది. కనుక ముస్లింలు ఏమో పాకిస్తాన్ వెళ్ళండి, క్రైస్తవులు యెరూషలేము వెళ్ళండి అంటున్నారు కదా. ఎవరు? యెరూషలేము క్రైస్తవులు ఎలా అయింది? అది ఇశ్రాయేల్ది, యూదులది కదా. అలా అనుకుంటే అసలుకి భారతదేశం ఎవరిది? మొదట ద్రావిడులది కదా, తర్వాత ఆర్యులు. అసలు ద్రావిడులు కూడా వచ్చారు ఇక్కడికి, వలస వచ్చిన వారే. మొదట ద్రావిడులు వచ్చారు, తర్వాత ఆర్యులు వచ్చారు, ఆ తర్వాత మిగతా వాళ్ళు వచ్చారు. అందరూ కూడా ఈ ప్రాంతానికి వచ్చిన వారే, వలస వచ్చిన వారే. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? అసలు వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? ఆ మైదాన ప్రాంతాలు, ఇరాన్, ఇరాక్, ఆ మైదాన ప్రాంతాల నుంచి వచ్చిన వారు. మీరు ఆదికాండం కనుక చదివితే ఆ ప్రాంతాల నుంచి వాళ్ళు వలస ఈ ప్రాంతాలకు అందరూ వచ్చిన వారే, వేరే వేరే ప్రాంతాలకి. ఏదేను తోట నుండేమో ఆదామవ్వలు బయటకు వచ్చారు. ఆ తర్వాత
జలప్రళయం వచ్చిన తర్వాత అందరూ నశించాక నోవహు అతని కుటుంబీకులు వారు ఆ ప్రాంతాల్లో ఉన్నారు. అక్కడి నుండి వలస వచ్చారు. ఆదికాండము 11వ అధ్యాయము. అసలు మానవ నాగరికత ఎట్నుంచి ఎటు వ్యాపించిందో కూడా, మనుషులు ఎట్నుంచి ఎటు ప్రయాణం చేశారు, ఎక్కడి నుంచి వచ్చారు అనేది కూడా మనం చూస్తాం. 11వ అధ్యాయము 2వ వచనం. వారు తూర్పున ప్రయాణమైపోవచ్చుండగా షీనారు దేశమందు ఒక మైదానం వారికి కనబడిన, అక్కడ వారు నివసించారు. వారు తూర్పుకు ప్రయాణమై వెళ్తా ఉన్నారు. అంటే పశ్చిమ ప్రాంతాల నుండి వారు తూర్పు వైపు వారు వ్యాపించారు. ఇలా తూర్పు దేశాలు అని పిలువబడ్డ ఈ దేశాలకి వలస వచ్చిన వారే అందరూ కూడా అక్కడి నుండి, ఆ మైదాన ప్రాంతాల నుండి. భాషలు ఎప్పుడైతే తారుమారైనాయో అప్పుడు ఈ మైగ్రేషన్ అనేది జరిగింది. భాషలు బాబేలు దగ్గర తారుమారైన తర్వాత ఈ భాషలను బట్టి రకరకాల ప్రాంతాలకి వెళ్ళిపోయారు. కానీ రకరకాలుగా ఈ రోజుల్లో కూడా మాట్లాడుతూ ఉన్నారు, ఎన్నో అంటూ ఉన్నారు. మొత్తానికి ఎన్నన్నానివ్వండి, సువార్త అనేది సార్వత్రికమైంది. ఇది అందరికీ అందించవలసింది. సర్వలోకంలో కూడా ఇది ప్రకటింపబడవలసింది. కనుక లోకమంతటికి, అంటే యేసుప్రభు చెప్పాడు కదా, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పండి అని చెప్పాడు. ఇంకా యెషయా గ్రంథంలో చెప్పాడు కదా, భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. అందరికీ ఇది సార్వత్రికమైనది అని మనం చూస్తా ఉన్నాం. మాత్రమే కాదు, ఇది ఫలించేది అనేది కూడా సువార్తను గురించి మనం చూస్తా ఉన్నాం. తర్వాత మాత్రమే కాదు, ఇది మీలో సైతము అనే పదాన్ని వాడినప్పుడు ఇది మార్పును తీసుకొచ్చేది అనేది, ట్రాన్స్ఫర్మేటివ్ అనే మాటను మనం గమనిస్తా ఉన్నాం. కనుక ఇది మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది అన్నప్పుడు ఈ సువార్త సత్యం అనేది మనలో ఫలించుచు వ్యాపించేదిగా మనం చూస్తా ఉన్నాం. ఇంతకీ సువార్త సత్యం మనలో ఫలించి వ్యాపించడం అంటే ఎలాగా అంటే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. గలతీ పత్రిక చూడండి, 2వ అధ్యాయం 11వ వచనం నుండి. అయితే కేఫా అంతియోకైకి వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడిన గనుక నేను ముఖాముఖిగా అతను ఎదిరించి తిని, ఏలయనగా యాకోబు నొద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనము చేయిచుండెను గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయాను. తక్కిన యూదులను అతనితో కలిసి మాయవేషం వేసుకొనిరి గనుక బర్నబా కూడా వారి వేషధారణ చేత మోసపోయాను. వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట అనే మాట ఉంది చూసారా. సువార్త సత్యము చొప్పున క్రమముగా నడవడం. ఈ సువార్త మనలో కూడా ఫలించి వ్యాపించడం అంటే సువార్త సత్యము చొప్పున క్రమముగా నడవడం. ఇది జీవితకాలం అంతా జరిగేది. సువార్త వ్యాపించి ఫలించడం, మనలో ఫలించి వ్యాపించడం అనంటే సువార్త క్రమము చొప్పున, సువార్త సత్యము చొప్పున క్రమంగా నడవడం అని చెప్పాడు. కాబట్టి ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ మనము మరి విన్న సువార్త ప్రకారము, రాయబడిన సువార్త ప్రకారం, ప్రకటింపబడుతున్న సువార్త ప్రకారం, మనం అంగీకరించిన సువార్త ప్రకారం క్రమంగా నడుచుకుంటున్నామా లేదా అనే దాన్ని మనం ఆలోచించి మనము పరిశీలించుకుందాం.